ప్రభు వచ్చినప్పుడు ఆయన చేసే ఫస్ట్ పని ఏంటి అని అంటే ఆయన టెంపుల్ని కట్టిస్తాడు, యెహోవా మందిరాన్ని కట్టిస్తాడు. ఇప్పుడు సొలొమోను యెరూషలేములో మొట్టమొదటి దేవాలయాన్ని కట్టించాడు. నెబుకద్నెజర్ వచ్చి ఇరాక్ దేశం నుంచి తన సైన్యాన్ని తీసుకొచ్చి ఆ టెంపుల్ని కూలగొట్టాడు, ఆ టెంపుల్ని కాల్చేశాడు. తర్వాత మళ్ళీ జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళు మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మందిరాన్ని కడతారు. కట్టిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమ్ నుంచి టైటస్ అనే చక్రవర్తి వచ్చి మళ్ళీ ఆ దేవాలయాన్ని కూలగొట్టేశాడు. రెండవ దేవాలయం కూడా కూలిపోయింది. ఇక అప్పటి నుంచి ఇశ్రాయేలీలు మందిరాన్ని కట్టుకోలే. 7వ శతాబ్దంలో, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో టర్కీ దేశం నుంచి సులైమాన్ అని ఒకడు వస్తాడు. వాడొచ్చి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీల మందిరం ఎక్కడుందో అక్కడ వాడు ఒక మసీదుని కట్టించాడు. దాన్నే డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అట్లాగే ఉంది. ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఆ మసీదు ఉన్న ప్లేస్లో కానీ కొంతమంది ఏమంటున్నారంటే దాని పక్కన కానీ ఇశ్రాయేలీలు మందిరం కట్టించుకుంటారు అని అంటున్నారు. ఇశ్రాయేలీలు మందిరం కడతారు. నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ మందిరం కట్టడానికి కానుకలు కలెక్ట్ చేస్తున్నారు. ద టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని ఇజ్రాయెల్లో యెరూషలేం పట్టణంలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళే అక్కడ టెంపుల్ కట్టడానికి దానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. వాళ్ళు దానికి కానుకలు అడుగుతున్నారు, అంటే డొనేషన్స్. మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు. నేను కూడా మరి ఇశ్రాయేలీలకి దేవుని మందిరం కావాలి, వాళ్ళకి మళ్ళీ మనం డబ్బులు పంపిద్దామో, కానుక పంపించడం మంచిదే కదా అని నాకు కూడా అనిపించింది. తర్వాత ఏమనిపించిందో తెలుసా? వాక్యం ఏం చెబుతుంది అని అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు యెరూషలేంలో మందిరం కడతారు, కానీ అందులోకి క్రీస్తు విరోధి పోయి కూర్చుంటాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెబుతాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించి తానే దేవుడునని చెప్పి వాడు పోయి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడంట. ఎవడు? యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి. యూదులు దేవాలయాన్ని కడతారు, కానీ అందులో పోయి క్రీస్తు విరోధి కూర్చుంటాడు. మనం డబ్బులు ఇస్తే ఆడు మందిరం కడితే ఆడు పోయి కూర్చుంటే మనకేం ఉపయోగం? అందుకని నేను డబ్బులు పంపిలా. క్రీస్తు విరోధి వచ్చి 3rd టెంపుల్లో కూర్చుంటాడు. యూదులు వాళ్ళు దేవాలయాన్ని కడతారు, కానీ అందులోకి క్రీస్తు విరోధి వెళ్ళి కూర్చుని ఇశ్రాయేలీని హింసిస్తాడు. వాడు ఆ మందిరాన్ని కూలగొట్టేస్తాడు. మళ్ళీ 4వ టెంపుల్ని యేసు ప్రభు కడతారు. యేసు ప్రభువు తెల్లని గుర్రం ఎక్కి పరలోకం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన వెనకాల మనం కూడా పరలోకం నుండి తెల్లని గుర్రాలు ఎక్కి భూమి మీదకి వస్తాము. 3rd టెంపుల్ని కూలగొట్టిన ఆ క్రీస్తు విరోధిని యేసు ప్రభు పట్టుకుని అగ్నిగుండంలో వేసేస్తాడు, శత్రువులందరినీ బంధించేస్తాడు. అప్పుడు ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే యేసు ప్రభువు యెరూషలేంలో ఆ సియోను పర్వతం మీద, ఎత్తుగా హెచ్చింపబడిన ఆ పర్వతం మీద యేసు ప్రభు 4th టెంపుల్ని కడతారు. యేసు ప్రభు 4వ దేవాలయాన్ని యెరూషలేంలో కడతారు. ఎక్కడైతే యేసు ప్రభు 4వ టెంపుల్ని కడతారో ఆ ల్యాండ్లో నేను కాలు పెట్టా. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రవచనం ఎక్కడుంది? జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం నేను చదువుతాను చూడండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలు. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అను ఒకడు కాలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును,
అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని రాయబడింది. ఇది ప్రవచనం. ఇది ప్రవచనం. ప్రవచనం ఏంటి అని అంటే, యేసు ప్రభు వచ్చి యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. దేవాలయం, యెరూషలేములో ఆలయం కడతారు. యేసు ప్రభువు ఆయనకున్న అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే చిగురు. దావీదుకు వేరు, దావీదుకు చిగురు. యేసు ప్రభు వచ్చి యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. అది 4వ టెంపుల్, 4th టెంపుల్. మనందరం పరలోకం నుండి పునరుద్ధాన శరీరాలతో గుర్రాల మీద ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభుతో నిలబడి ఆ టెంపుల్ నిర్మాణం జరిగేటప్పుడు అదంతా మనం దగ్గరుండి చూస్తాం. మనం 4th టెంపుల్ నిర్మాణం జరిగిద్ది. ఆ 4th టెంపుల్లోనే యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటారు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో రాయబడింది. అసలు ఇశ్రాయేలీల్లో రాజు అవ్వాలంటేనేమో దావీదు వంశంలో పుట్టాలి, యాజకత్వం చెయ్యాలి అని అంటేనేమో లేవి వంశంలో పుట్టాలి. రాజు యాజకుడుగా ఉండకూడదు, యాజకుడు రాజుగా ఉండకూడదు. ఇది ఇశ్రాయేలీల రూల్. అది మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. యోధా గోత్రంలో వాళ్ళు రాజు అవ్వాలి, లేవి గోత్రంలో వాళ్ళు యాజకులు అవ్వాలి. ఒక వ్యక్తి రాజుగా ఉండాలి, రాజుగా ఉంటే యాజకుడిగా ఉండకూడదు, యాజకుడిగా ఉంటే రాజుగా ఉండకూడదు. కానీ యేసు ప్రభు ఒక్కడికి మాత్రమే ఆ ప్రివిలేజ్ ఉంది. రాజు యాజకుడు రెండిటిని యేసు ప్రభు చేస్తాడు. అది మెల్కీసెదెకు యొక్క క్రమము. అబ్రహాము మెల్కీసెదెకు అనే ఆయనకి 10వ భాగం ఇచ్చాడు. ఆ మెల్కీసెదెకు అనే రాజు, ఆయన రాజు యాజకుడు. ఆ క్రమానికి యేసు ప్రభు సంబంధించిన వ్యక్తి. యేసు ప్రభు వారు యాజకత్వం చేస్తాడు, అదే మందిరంలో రాజరికం కూడా చేస్తాడు. ఆ 4వ టెంపుల్లో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఆ సింహాసనం మీద రాజుగా ఉంటాడు, ఆయనే యాజకత్వం చేస్తాడు. ఆ ప్రవచనమే ఇక్కడ ఉంది. స్టార్టింగ్లో నేను చెప్పే కదా, లూకా సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాల్లో గాబ్రియేలు దూత మరియకి ప్రత్యక్షమై మరియతో చెప్తాడు, నువ్వు ఒక కుమారుడిని కంటావు, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని యుగయుగాలు ఏల్తాడు. ఎప్పుడు ఏల్తాడు? 2వ రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, యెరూషలేములో 4వ టెంపుల్ని కట్టినప్పుడు, ఆ టెంపుల్లో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు, ఆ సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఆయన యాజకత్వం చేస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు. ఆ ప్రవచనం ఇక్కడ రాయబడింది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, అతడే యెహోవా ఆలయము కట్టును. యేసు ప్రభు అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు చేసే పని ఏంటంటే, వచ్చి దేవాలయంలో ఆయన దేవాలయాన్ని కడతారు, దాంట్లో సింహాసనం వేసుకుని కూర్చుంటారు, దాంట్లో యాజకత్వం చేస్తారు.